సో ఈ మధ్య ఒక లేడీ బ్రూస్లను చూసాం మేము యా మీ ట్రైలర్స్లో. ఏంటండి ఎక్కడి నుంచి వచ్చింది ఆ అమ్మాయి, అంత ఎలక్ట్రిఫైయింగ్ యా పర్ఫార్మెన్స్. షీ's సంథింగ్ ఎల్స్. యా నేను చాలా బ్రూస్లీకి నేను చాలా పెద్ద ఫ్యాన్. సో మార్షల్ ఆర్ట్స్ ఫిలిం చేసి దాంట్లో ఒక మేల్ని పెడితే ఎస్పెషల్లీ బ్రూస్లీ బ్యాక్గ్రౌండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పాస్ ఆఫ్ అని నేను ఫీల్ అయ్యాను. సో దెన్ ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ విత్ ఎ ఫీమేల్. అప్పుడు నేను చాలా కరాటే స్కూల్స్ కానీ మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్కి నేను మెయిల్స్ పంపాను టు లుక్ ఫర్ మన ఢిల్లీ, బెంగాల్ అన్ని చోట్ల. బట్ ఐ కుడెంట్ ఫైండ్ ఎనీ వన్ విచ్ సూట్స్. అంటే మనకి మార్షల్ ఆర్ట్ టాలెంట్ ఉండాలి, లుక్స్ వైజ్ ఒక రేంజ్ ఉండాలి, ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ కలిసి ఉండాలి. కాబట్టి ఇట్ డిడ్ నాట్ వర్క్. ఓకే. దెన్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక పర్టికులర్ పర్సన్ సెడ్, పూణేలో ఒక అమ్మాయి ఉంది పూజ అని, అండ్ షీఈ్ ఇన్ టైక్వాండో, అండ్ వాట్ యూర్ డిస్క్రైబింగ్ షీ మైట్ వర్క్ అని చెప్పాడు. అప్పుడు నేను తనకి నా ప్రొడక్షన్ వాళ్ళు టచ్లోకి వెళ్ళి తను షీ కేమ్ అలాంగ్ విత్ ద ఫాదర్, and when she showed me the skill I was immediately impressed, but she was too young at that time. This happened nearly 7-8 years back. లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్. Yeah, వర్మ తన సినిమాకి ఏమేం కావాలో పక్కాగా అంజనం వేసి వెతుకుతారేమో అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ దిస్ మూవీ. yeah, మీరు తీసిన బయోపిక్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, అన్నిటికీ కూడా వీళ్ళు తప్ప మనం ఆ క్యారెక్టర్లో ఇంకెవరిని ఊహించలేం. అలా ఎలా పట్టుకొస్తారు? అంత హోంవర్క్ ఏంటి? I think primarily clarity. ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి, మనం ఏం కావాలనుకుంటున్నాం. క్లారిటీ అనేది ఒకటి క్లియర్గా ఉన్నప్పుడు యూ విల్ ఫైండ్ సమ్వన్. అఫ్ కోర్స్ ఇస్ అ టీమ్ వర్క్. ఈ కే పాల్ బయోపిక్ చాలా పెండింగ్ అనుకుంటాను ఎప్పటి నుంచో. అది ఎప్పుడు తీస్తున్నారు? కే పాల్ నాకు 10 కోట్లు ఇస్తే, 10 కోట్లు భారీ బడ్జెట్ మూవీ. భారీ బడ్జెట్ కాదు, ఎన్ని కోట్లు ఉండదు, ఎన్ని కోట్లు నేను తీసుకుంటా. రెండిట్లో చేసేస్తారు. ఎందుకు మీ రెమ్యునరేషన్ అంత పెంచారు? కే పాల్ కాబట్టి. ఓకే. కానీ నిజంగా తీద్దాం అనుకున్నారా? ఏం లేదు. He came and asked me and I said yes. I just humored him. ఎందుకండి, ఎందుకు నో చెప్పారు? అంతసేపు నేను ఆయన కెమెరా ముందు చూస్తే నా కళ్ళు పోతాయి. ఆయన కాకపోతే ఆయనలా ఉన్న వ్యక్తిని ఎవరైనా పట్టచ్చు. ఏదైనా ద మెమరీ ఆఫ్ కే పాల్. ఈత్ వండర్ ఆఫ్ ద వరల్డ్ అని ఆయన టైటిల్ కూడా ఫిక్స్ చేసుకొని పెట్టారు పాపం. ఈత్ అంటే 7 వదిలేడు, అది ఐ థింక్ దట్స్ గ్రేట్ థింగ్. ఒక పొలిటీషియన్గా కేఏ పాల్ మొన్న కంటెస్ట్ చేసినప్పుడు చూసారు కదా, ఏమనుకున్నారు? నేను అంత ఫాలో అవ్వలేదు. కే పాల్ ఎవరైనా లింక్ పంపిస్తే చూస్తాను, ఐ డోంట్ ఫాలో. చూసి ఏమనుకుంటారు? ఇప్పుడు లేటెస్ట్గా డొనాల్డ్ ట్రంప్ తర్వాత పెట్టాడు కదా, అది లాస్ట్ నేను చూసింది. ఐ థింక్ ఇట్స్ ఇంక్రెడిబుల్. ఇప్పుడే బైడెన్ దగ్గరికి వెళ్తున్నా మాట్లాడడానికి, శాంతి ఒప్పందాలు చేయడానికి, మీరు యుద్ధాలు ఆపడానికి. ఎస్, డొనాల్డ్ ట్రంప్ గురించి మీరు చెప్పింది కరెక్ట్ అయింది, బైడెన్ గురించి మీరు ఊహించింది కరెక్ట్ అయింది కదా. ఎలా అది ఏమైనా సర్వే చేస్తున్నారా దొంగతనం? ఐ థింక్ ఇట్స్ అంటే నేను చెప్పిన అన్ని కరెక్ట్ అవుతాను కాదు, అది పాయింట్ కాదు. But Donald Trump really felt 2016 and in fact I was only publicly said he's going to win. ఏదో ఒక డ్రామాటిక్గా అనిపించాడు. ఈ లుక్స్ సో డిఫరెంట్ అండ్ ఏదో ఒక కన్విక్షన్తో, ఒక ఎవరిని కేర్ చేయకుండా ఆ మాట్లాడటం అనేది ఒక అట్రాక్టివ్ ఫీచర్ అనిపించింది నాకు. రీసెంట్గా ఆయనది ఒక ఎక్స్ప్రెషన్ ఒకటి క్యాప్చర్ చేసి మీరు ఒక ట్వీట్ చేశారు. ఎప్పటి వరకు ఎప్పుడు ఇంత దరిద్రమైన ఎక్స్ప్రెషన్ చూడలేదని. ఏమి నచ్చలేదా మీకు? అది డొనాల్డ్ ట్రంప్ డిటెస్ట్. ఎందుకంటే మొత్తం అమెరికా పరువు తీసి గంగలో పడేసాడు. గంగ కాదు, పసిఫిక్ మహాసముద్రంలో. మన దగ్గర పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు? నాట్ రియల్లీ. పాలిటిక్స్ అసలు నేను పట్టించుకున్నాను. బట్ ఐ డెఫినెట్లీ వాంట్ టు మేక్ ఏ ఫిల్మ్ కాల్డ్ ప్రజలు ఎదవలు అని వస్తున్నది ఎదవలు డిసైడ్ చేశాను. ప్రజలు ఎదవలు ఎందుకంటే మా మీద పడ్డారు? ఎందుకంటే బికాస్ పాలిటీషియన్స్ ఆర్ డూయింగ్ ఫర్ వాట్ దే వాంట్. ఇప్పుడు లంచం ఇచ్చేవాడు కన్నా లంచం తీసుకునేవాడు ఈజ్ ఎ మేజర్ క్రిమినల్. సో ఓట్ల కోసం డబ్బులు ఇచ్చేవాడు కన్నా డబ్బు తీసుకుని ఓటు వేసేవాడు అనేది ఐ థింక్ ఈజ్ మోర్ డేంజరస్. అందుకని ప్రజలు ఎదవరు. కానీ దీన్ని ఒక సినిమా చూసేసి మారిపోతారంటారా? మీరు ఎదవను అని చెప్తే ఏది చేసినా మారరు ఎవరైనా. దట్ హ్యాపెన్స్ ఇన్ ఎ లాంగ్ కోర్స్ ఆఫ్ టైమ్, ఇన్ ఏ సస్టైన్డ్ దిస్ థింగ్. వాళ్ళు ఎన్నుకునే లీడర్లో ఏమైనా క్వాలిటీస్ చూసి వాళ్ళ ఓటింగ్ విధానంలో ఏమైనా మార్పు వస్తుంది అనుకోవచ్చు? డబ్బులు తీసుకుని కూడా తర్వాత కూడా మీ ఇష్టం ఓటు వేయచ్చుగా.
డబ్బులు తీసుకోమని చెప్తున్నారు మీరు? కాదు, అది వాడి సి ద పాయింట్ ఈజ్ ప్రతి మనిషి కూడా ఆపర్చునిస్ట్. తనకు వచ్చిన అవకాశాన్ని తను వినియోగించుకుంటాడు. ఎవరో వచ్చి నాకు డబ్బులు ఇస్తే ఈ డబ్బులు తీస్తే ఫైన్ చేయి, అది తీసుకున్నా కూడా నా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని బట్టి ఎందుకు వద్దంటాం? ఇప్పుడు లంచం తీసుకుంటున్నారు అని అరిసేవాడు వాడికి తీసుకోవటానికి అవకాశం లేదని వాడు బాధపడతాడు, కానీ వాడికి డబ్బులు ఇస్తే వద్దని వాడు ఎవడో ఉండడు. సో ఇలాంటి చోట అవతలవాడికి అవసరం ఉంది, నీ ఓటు కావాలి అని ఇచ్చారు, నేను ఇది తీసుకుని కూడా వేరే వాడికి వేయచ్చు అని నాకు నాలెడ్జ్ ఉంది, అలాంటప్పుడు ఎందుకు నేను తీసుకోను? మైండ్ సెట్లో చేంజ్ రావాలి. చేంజ్ ఎందుకు రాదు? అది మనసి ఐ డోంట్ థింక్ యాజ్ ఎ డైరెక్టర్ మై ఇంటెన్షన్స్ టు చేంజ్. అదే అది చేసి అర్థం బట్టి చూపించడం అంతే. అది నవ్వుకోవటానిక, కాసేపు సరదాగా ఎంజాయ్ చేయడానికి, ఎంటర్టైన్ అవ్వటానికి, అదే పాయింట్ అక్కడ. ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు డూ ఎనీథింగ్. సీరియస్గా చెప్తున్నారా ఆ సినిమా తీస్తున్నానని? 100%.